హలో ఎవ్రీవన్, నేను మీ విజయనగేష్. ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీ అనొచ్చు లేదా స్నాక్స్ రెసిపీ అనొచ్చు అనమాట. పిల్లలకైతే చాలా మంచిది, మంచి ఐరన్ ఫుడ్ అండ్ మంచి బలం అనమాట. ఒకసారి ఇలా చేసి పెట్టేస్తే 1 వీక్ వరకు కూడా ఇలా తినేయచ్చు. స్కూల్ స్టార్ట్ అయ్యాక స్నాక్స్ బాక్స్లో కూడా మనం ఈజీగా బాక్స్లో పెట్టి పంపించవచ్చు అనమాట. ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడైతే కొలతకి 1 కప్పు అటుకులు తీసుకున్నాను. నార్మల్ అటుకులే, పేపర్ అటుకులు కాకుండా నార్మల్ తినే అటుకులు ఉంటాయి కదా, అవి తీసుకోవాలి. అదే కప్పులో 1/2 కప్పు పుట్నాల పప్పు, 1/2 కప్పు వేయించిన పల్లీలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని ఈ అటుకులు అనేవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు దోరగా వేయించుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని. సో చూసారు కదా, ఇలాగ క్రిస్పీగా అవుతాయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. సో వేరే ఒక గిన్నెలో కొలతకి స్వీట్కి సరిపడా అంత బెల్లం తీసుకున్నాను అనమాట. అంతే ఒక కప్పు నిండా కాకుండా నార్మల్గా 3/4 కప్పు లాగా తీసుకున్నాను. దీన్ని మొత్తం కరిగిచ్చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. సో మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న అటుకులు అండ్ అలాగే దీంట్లో ఫ్లేవర్ కోసం ఇలాచి కూడా యాడ్ చేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. మనకి బెల్లంలో ఏమన్నా డస్ట్ పార్టికల్స్ అలాంటివి ఉంటాయి కాబట్టి స్టెయిన్ చేసేసుకొని, పాకమే మక్కర్లేదు, పౌడర్ చేసుకున్న పిండిని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని ఒకసారి ఇలా కలుపుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇంకెక్కువగా దీన్ని ఇంకేమీ కలపాల్సిన అవసరం లేదు. సో దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ కోసం అయితే 1 స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు అండ్ అలాగే కిస్మిస్ సో మనం కలుపుకున్న ఈ పిండిలోనే యాడ్ చేసేసుకొని మొత్తాన్ని, ఈ పిండి మొత్తానికి నెయ్యి కలిసేంత వరకుగా బాగా ఒకసారి ఇలా చేత్తో కానీ గరిటతో కానీ కలుపుకుంటే సరిపోతుందన్నమాట. చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్తో అండ్ మంచి హెల్దీ అనమాట. అటుకులు, పల్లీలు, పుట్నాలు, బెల్లం ఇవన్నీ మంచి ఐరన్ ఫుడ్ అనమాట పిల్లలకి. సో మీకు కావాల్సిన సైజుల్లో ఇలాగా లడ్డూలాగా చేసేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసేసుకోవడమే చాలా బాగుంటుందన్నమాట. నిజంగా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా బెల్లం పాకంలో కాకుండా నార్మల్గా బెల్లంలో పెట్టేసి నెయ్యి యాడ్ చేసేసి కూడా చేయొచ్చు. బట్ కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్ అవుతుందన్నమాట. చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇలాగ అన్ని లడ్డూల్ని ఇక్కడైతే ఒక 2 కప్పులు అయ్యింది మొత్తం అటుకులు అండ్ పల్లీలు, పుట్నాలు. సో మనకి ఇక్కడైతే ఒక 10 లడ్డూల వరకు వచ్చాయన్నమాట. సో అంతేనండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా పిల్లలకైతే భలే ఇష్టం ఇవి, నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. సో మీరు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి.